ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ చరాచర సృష్టికి ఆకలి దప్పులు తీర్చి అమ్మగా అన్నపూర్ణను ప్రార్థిస్తారు. సాక్షాత్ కాశీ విశ్వనాథుడికి ఆకలి తీర్చిన అమ్మ అన్నపూర్ణమ్మ. ఓసారి పరమేశ్వరుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటారు. భక్తుల ఆకలిని తీర్చి అమ్మ పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి వెళ్ళిపోతుంది. దాంతో ఆహారం దొరక ప్రజలు అలమటిస్తుంటే చూడలేని అమ్మ తిరిగొచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి శివుడు భిక్షపాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారం అడిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి పార్వతీదేవిని అన్నపూర్ణగా కొలుస్తూ కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని విశ్వసిస్తారు. అందుకే అంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపమని. అన్నం విలువ తెలుసుకోండి, అన్నాన్ని వృధా చెయ్యవద్దని ప్రార్థిస్తూ ఉన్నాము. కాశీలోని దీపావళి రోజున అమ్మవారు బంగారు విగ్రహంలో దర్శనమిస్తూ ఉంటారు. ఇతర రోజుల్లో గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇత్తడి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే భక్తి వైరాగి